హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ మెయిన్గా ఏ కోర్సెస్కి ఎవరెవరు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు అనేది డీటెయిల్స్ చెప్తాను. చాలామంది స్టూడెంట్స్కి బైపీసీకి ఎంపీసీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంపీసీ వాళ్ళకి ఒకే కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఆ కౌన్సిలింగ్లోనే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ ఇలా మనకి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. కానీ బైపీసీకి అలా ఉండదు. బైపీసీకి ఒక్కొక్క కోర్స్కి ఒక్కో యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఏ కోర్సెస్కి ఎవరు కండక్ట్ చేస్తారు, మనం ఎలా అప్డేట్స్ చెక్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బైపీసీ రెగ్యులర్ అప్డేట్స్ గురించి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేస్తే ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్గా గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ కండి. పెయిడ్ గైడెన్స్కి సంబంధించి అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కండి. సో ఒకటి రెండు డౌట్స్ అంటే అడగచ్చు, కానీ చాలా మెసేజ్ వస్తున్నాయి కాబట్టి అందరికీ ఒకే టైంలో రిప్లై ఇవ్వలేము. సో మీకు కంప్లీట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అప్డేట్స్ కావాలనుకుంటే పెయిడ్ గైడెన్స్లో జాయిన్ కండి. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి అగ్రికల్చర్, వెటరరీ, హార్టికల్చర్, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో ఇదే వెబ్సైట్ pjtsau.edu.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అప్డేట్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో మీకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కానివ్వండి, కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్స్. సో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి ఈ వెబ్సైట్లో మీరు ఫస్ట్ అప్లికేషన్ చేసుకోవాలి, వెటరరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్కి సంబంధించి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఆఫ్లైన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వీళ్ళు పిలుస్తారు. ఎప్పుడు ఏంటి అనేది డేట్స్ వస్తాయి, ఆ డేట్లో పిలుస్తారు. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఫార్మసీ ఫార్మ్ డి. సో ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ ఈ వెబ్సైట్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. యాక్చువల్గా ఇది ఎంసెట్ వెబ్సైట్, ఇది ఎంపీసీ వాళ్ళకి సంబంధించి వెబ్సైట్. సో TGFSET.B. ఇక్కడ TGFSET.NIC.in ఉంది కదా, TGFSET.B.NIC.inలోకి వెళ్తే మీకు ఫార్మసీ ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఈ వెబ్సైట్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ అనేది మనకి సెప్టెంబర్లో ఉంటుంది. సో మనకి ఎంపీసీ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ కౌన్సిలింగ్ కూడా అలానే ఉంటుంది. సో అంటే ఒకేసారి ఉండదు. ఎంపీసీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకి బైపీసీకి సంబంధించి, అంటే ఈ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత బైపీసీకి సంబంధించి ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రాసెస్ మాత్రం ఎంపీసీ కౌన్సిలింగ్ లాగానే ఉంటుంది. సో నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి. సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి KNR-UHS నుంచి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. సో కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. కాలేజ్ సెలెక్షన్ చేసుకోవడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. KNR-UHS అనే వెబ్సైట్లో మీకు వెబ్సైట్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ పారామెడికల్. సో బీపీటీ అలాగే MLT పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి కూడా మనకి KNR-UHS నుంచే అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో సెప్టెంబర్లో ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే అక్టోబర్లో నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే పారామెడికల్ కూడా మనకి నవంబర్లో ఉంటుంది. సో పారామెడికల్, బీపీటీ, పారామెడికల్, MLT ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి నవంబర్లో కౌన్సిలింగ్ ఉంటుంది. సో కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు మనకి ఇయర్ అనేది అయిపోతుంది. అంటే December 31 లేదా జనవరిలో కూడా లాస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు నర్సింగ్ అలాగే పారామెడికల్ కోర్సెస్కి. నెక్స్ట్ నిమ్స్కి సంబంధించి సపరేట్గా కౌన్సిలింగ్ ఉంటుంది. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి పారామెడికల్ అలాగే బీఎస్సీ నర్సింగ్కి సపరేట్గా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓన్లీ నిమ్స్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో దీనికి ఈ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి ఈ KNR-UHS ప్రొఫెసర్ జయశంకర్కి సంబంధం ఉండదు. సో వాళ్ళు సపరేట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని నర్సింగ్ ఉంటుంది, IPE మార్క్స్ని బేస్ చేసుకొని ఈ పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ కండి. కంప్లీట్ గైడెన్స్ కోసం జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.